ఫ్రెండ్స్, ఇప్పుడే ఆంధ్ర వార్త. మహిళ పైన లైంగిక దాడి, మాజీ మంత్రి, రాష్ట్రం అంతా షాక్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే మీకు అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ వస్తారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందని చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయాలి, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అనగా యడ్యూరప్పపై ఇటీవల ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేసిన విషయం కూడా తెలిసిందే. ఆ మహిళ ఆదివారం రోజు రాత్రి 54 సంవత్సరాలుగా మరణించింది. ఏడాదిన్నరగా లాంగ్ క్యాన్సర్తో బాధపడుతుందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. ఆదివారం రాత్రి మహిళ ఆరోగ్యం మరింత క్షీణించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారని వెల్లడించారు. అసలు ఏం జరిగిందంటే, బిఎస్ యడ్యూరప్ప తన కుమార్తెపై లైంగిక వేధింపులు పాల్పడ్డారని బెంగళూరులో సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో మహిళ మార్చిలో ఫిర్యాదు చేసింది. ఓ మోసం కేసులో సాయం చేయాలంటే బాధితురాలు ఆమె తల్లిదండ్రులు ఫిబ్రవరి 2న యడ్యూరప్ప కలవగా ఆ సమయంలో తన కుమార్తెను బీజేపీ నేత బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు యడ్యూరప్పపై పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అలాగే తన ప్రాణహాని ఉందని మహిళ పేర్కొంది. దీంతో మహిళకి పోలీసులు భద్రత కల్పించారు.